అమీర్పేట్ మొత్తం ఆగమైంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో సిటీకి ప్రధాన జంక్షన్ అయిన అమీర్పేట్ క్లోజ్ అయింది. మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతైంది. అమీర్పేట్ మెట్రో జంక్షన్ కు 100 అడుగుల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ప్రమాదంతో అమీర్పేట్ చుట్టుపక్కల ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అమీర్పేట్ వైపు వెళ్లే వాహనాలను పూర్తిగా దారి మళ్లిస్తున్నారు అధికారులు. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతైంది. అమీర్పేట్ మెట్రో జంక్షన్ కు 100 అడుగుల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాస్ నగర్ వెస్ట్ కమాన్ ను ఆనుకుని ఉన్న కేఎస్ఆర్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నుంచి మంటలు మొదలయ్యాయి. ఆపై మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల దుకాణాలకు కూడా వ్యాపించడం మొదలెట్టాయి. ప్రమాదం ధాటికి షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైపోయింది. 2-3 అంతస్తుల్లోని దాదాపు 30 దుకాణాలు కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. 3 ఫైర్ ఇంజిన్లు, 8 వాటర్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేశారు. ఇతర దుకాణాల్లోని వారిని పూర్తిగా ఖాళీ చేయించేశారు. ఈ ప్రమాదంలో అమీర్పేట్ మైత్రివనం ఏరియాలో దట్టమైన పొగ అలుముకుంది. సహాయక చర్యల నేపథ్యంలో అమీర్పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్లే వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిటీ బస్సులు అక్కడే ఆగిపోయాయి. వాటర్ ట్యాంకర్లు, 6 ఫైర్ ఇంజిన్లు మంటల్ని అదుపు చేసే రెస్క్యూలో పాల్గొన్నాయి. ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం మాత్రం జరిగింది. అమీర్పేట్ ప్రాంతంలో ఉన్న పిల్లర్ నంబర్ 1043 హర్షా మెస్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే తెలుసుకున్న వెంటనే సిబ్బందులు అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే రావడం జరిగింది. వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యి అగ్ని ప్రమాదం అంటే స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రద్దీ ప్రాంతం అంతా ఒక మొత్తం మీ టూర్ వచ్చే విధంగానైతే అక్కడ హోటల్ ప్లస్ వేరే ఫర్నిచర్ షాప్స్ కావచ్చు, లేదంటే బజార్ మొత్తం ఇక్కడనే ఉంది కనుక అగ్ని అనేది ఫైర్ అనేది చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి మొత్తం ఫైర్ ని కూడా కంట్రోల్ లో తీసుకోవడం జరిగింది. మనకు ప్రస్తుతం అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. మరి వాళ్ళు కూడా దగ్గర ఉండి అంతా మానిటర్ చేస్తున్నారు. చిన్న డీటెయిల్ దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఫైర్ ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు కూడా అధైర్యం అంటే ఎవరు పానిక్ కావద్దు. ఎవరు కూడా లోపల ఎవరు లేరు, ఎలాంటి క్యాజువాలిటీస్ లేదు. అందరు కూడా సేఫ్ గా బయటకు వచ్చేసారు. మరి జరిగిన ఇన్సిడెంట్ ఇంకా కారణాలు ఏంటో ఇంకా తెలియదు కనుక తెలిసిన వెంటనే దానిపైన ఏమైనా యాక్సిడెంటా లేదా ఇంటెన్షన్ లా కూడా తెలుసుకున్న తర్వాత ఏమైనా ఇంటెన్షన్ ఉంటే దానిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆల్రెడీ చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కూడా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ తరఫున అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఏమనంటే మీ ప్రాంతంలో ఉన్న మీ షాప్స్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, హాస్పిటల్స్ లో కావచ్చు ఫైర్ సంబంధించిన ప్రికాషనర్స్ ముందస్తు నుంచే తీసుకోవాలి. ఎలాంటి ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవాలని కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంకా ఫైర్ అక్కడక్కడ ఉంది. దాన్ని కూడా ఇమీడియట్లీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. మళ్ళీ మొత్తం డీటెయిల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఎందుకంటే ఇప్పుడే ఇమీడియట్లీ అందరు స్పాట్ లో ఉన్నారు కనుక జరిగిన డీటెయిల్ కి కొంచెం సమయం తర్వాత జరిగిన కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రెండు షాపులు 13 షట్టర్లండి మావి. 13 షట్టర్లు కాలిపోయినాయి. దాదాపు 2.5 కోట్ల ఆస్తి నష్టం. ఇప్పుడు ఎలా చేశారు? అసలు కరెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకొని
తీసుకోలేరు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు. ఆస్తి నష్టం అయితే చెప్పండి, ప్రాణ నష్టం అయితే చెప్పండి. ఇప్పుడు ఈ నష్టం ఎవరిస్తారండి? హర్షమిక్స్ నుంచి మొత్తం పొగలు వస్తాయి మాకు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాం కానీ కంప్లైంట్ రిగ్రెట్ అవునండి. మా వల్ల ఏమీ లేదు, దాంట్లో ఏం పొగలేదు. మా వాళ్ళు స్టాఫ్ కంప్లైంట్ ఆల్రెడీ అప్పుడే కంప్లైంట్ హెల్మెట్ బజార్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక్కటి కూడా స్టాక్ అందులో ఏమీ లేకుండా పోయింది. ఏమి అసలు అక్కడ ఏముందో అర్థం కావట్లేదు. అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది. ఇమ్మీడియట్ గా అందరూ స్పందించి ఇక్కడ లోకల్ లీడర్లు అందరూ రావడం వల్ల ఫైర్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి అందరికి హైదరాబాద్ రావడం వల్ల ఇప్పుడు కంట్రోల్ లో ఉంది. ఇంకొక 10 నిమిషాల్లో మొత్తం నార్మల్ సిబ్బంది ఉన్నాయి. ఇంకా వివరాలు తెలవాల్సింది. ఆల్మోస్ట్ బయటకు వచ్చి చాలా మంది ఇక తెలవదు. హైదరాబాద్ లోపల ఉన్నారు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా లోపల ఉన్నారు. అందరి చాకచక్య వల్ల ప్రాణాపాయం తగ్గింది. ఏం లేదు. ఈ 2-3 షాపులు కూడా ఉన్నాయి, మీరు అందరు చూస్తున్నారు కదా. ఇంకొక 5-10 నిమిషాలు అయితే మొత్తం తగ్గిపోతుంది. ఆ తర్వాత మనకి ఏమేమి నష్టం జరుగుతుంది క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఎన్ని షాపులు ఉంటుంది? ఇంకా 4-5 షాపులు ఉన్నాయి లైన్ గా. ఇట్లా కేఎస్ఆర్ నుంచి ఇక్కడ వరకు 4 షాపులకు నష్టం జరిగింది. ఇంకా డీటెయిల్ గా తెలియదు. మన ఫైర్ వాళ్ళు అందరు ఉన్నారు, అందరు మీడియా వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ చేస్తున్నారు. ఇంకొక 5-10 నిమిషాల్లో మొత్తం కంట్రోల్కి వస్తుంది. ఇప్పుడే ఆల్మోస్ట్ అంతా కంట్రోల్లోకి వచ్చింది. మీడియా వారి ద్వారా కూడా ఒక విషయం నేను ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ బిల్డింగ్ ఓనర్స్, వాళ్ళు ఆల్రెడీ మేము గతంలో కంప్లైంట్ ఇచ్చాము, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ బిల్డింగ్ ద్వారా మాకు కొంచెం ఇబ్బందులు అవుతున్నాయని కంప్లైంట్ ఇస్తే మీకేమన్నా అంటే అధికారులు అన్నారని చెప్తున్నారు. ఏమనంటే మీకు ప్రాణ నష్టం జరిగిందా, ఏమన్నా హాని అయ్యిందా? అధికారులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. చిన్న విషయాన్ని అన్నా రేపు యాక్సిడెంట్ అవ్వే కానీ పెద్ద విషయం అవుతుంది. అధికారులు మరి అలా నిజంగా కంప్లైంట్ ఇచ్చుంటే మరి ఆ రోజు వచ్చారా లేదా అన్నది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వారిని అడిగి దానికి సమాధానం తీసుకోవచ్చు.